ప్రభునందు ప్రియమైన సోదర సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. మన హెర్మెటిక్స్ క్లాస్ ఈరోజు ఒక కీ టాపిక్ ని డిస్కస్ చేసి మనం నెక్స్ట్ క్లాసెస్ నుంచి కూడా ఈ ప్రధానమైనటువంటి గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో, అంటే సాంస్కృతిక పరమైనటువంటి, భౌగోళిక పరమైనటువంటి ఇవన్నీ ఏవైతే మనం మాట్లాడుతూ వస్తున్నామో అది ఒక్కొక్కటి మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. దానికి ముందుగా ఇది చివరి క్లాస్ అన్నమాట. సో ఈ క్లాస్ లో మనము సరైన వ్యాఖ్యానం గురించి ఆలోచించబోతున్నాము. పోయిన వారం దానికి కొనసాగింపుగా ఇది ఈరోజు మనం చూసినటువంటి క్విజ్ అండ్ క్విజ్ ఆన్సర్స్. సో అందరూ చాలా చక్కగా రాశారని నమ్ముతా ఉన్నాను. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఏది సరైన వ్యాఖ్యానం అనే దగ్గర మనం వచ్చినప్పుడు, బైబిల్ మీద వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రాథమికమైన సూత్రాలు, రెండు మౌలిక సూత్రాలు మనం చూసాం. ఒకటి ఏంటంటే బైబిల్ ఒక మానవ గ్రంథం, అందుకనే మానవ భాషల్లో రాయబడింది. రచయితలు రచయితలు పాఠకులకి అర్థం చేయాలనే ఉద్దేశంతోనే రాశారు. ఇది అసలు ఎవరికి అర్థం కాకుండా ఉండాలని రాయలేదు, వాళ్ళు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో రాశారు. తర్వాత ఇతర పుస్తకాలలాగే పదాలు, వ్యాకరణ, సందర్భం ఉంటాయి, సరేనా? అయితే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దీంతో పాటు గుర్తుపెట్టుకోవాల్సింది, బైబిల్ ఒక దివ్య గ్రంథం లేదా బైబిల్ దైవ గ్రంథం. ఎందుకు? దైవ ప్రేరణతో రాయబడింది, ప్రత్యేకమైన అద్వితీయం దేవుని మూలంగా కలిగింది, అదనమాట. సో దాని గురించి మనము స్పెసిఫిక్ గా చూడబోతున్నాం. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దీస్ ఆర్ నాట్ కాంట్రడిక్టరీ బట్ కాంప్లిమెంటరీ. ఇవి పరస్పర విరుద్ధమైనవి కాదు, ఒకదాని మీద ఒకటి ఆధారితమైనవి, అనుసంధానించుకొని పనిచేసేవి అన్నమాట ఈ రెండు సూత్రాలు. సో బైబిల్ ఒక మానవ గ్రంథం అన్నప్పుడు మనం ఏం నేర్చుకున్నాం పోయిన తరగతిలో? బైబిల్ ఒక మానవ గ్రంథం అయితే దాన్ని ఆధారం చేసుకొని బైబిల్ పదాలు సాధారణ వ్యాకరణ అర్థంలోనే తీసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి గ్రామర్ని ఇదంతటిని సాధారణంగా ఆలోచిస్తూ తీసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏం నేర్చుకున్నాము? ప్రతి బైబిల్ రచన ప్రత్యేక సందర్భంలో, ప్రత్యేక ప్రజలకు, ప్రత్యేక ఉద్దేశంతో రాయబడింది. దానికి ఉదాహరణలు కూడా చూసాం. తర్వాత బైబిల్ రచనలు ఆనాటి సాంస్కృతిక పరిసరాల ప్రభావంతో రాయబడ్డాయి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రతి బైబిల్ రచన దాని సందర్భంలోనే అర్థం చేసుకోవాలి. వితౌట్ కాంటెక్స్ట్ ఎనీ టెక్స్ట్ ఈజ్ అ ప్రిటెక్స్ట్. ఇది చార్లెస్ స్పర్జన్ గారు అన్నారు. అంటే అసందర్భంగా మనం ప్రస్తావిస్తున్న ప్రతి వాక్యం కూడా నిష్ప్రయోజనమైనదే. కారణం ఏంటంటే సందర్భ రహితమైనటువంటి వ్యాఖ్యానం ఎటువంటి మహిమను తీసుకురాదు, ఎటువంటి ప్రయోజనాన్ని చేకూర్చదు అని చెప్పడం జరిగింది. తర్వాత ఫిఫ్త్ కరోలరీ మనం చూస్తున్నప్పుడు ప్రతి బైబిల్ రచన ఒక నిర్దిష్ట సాహిత్య రూపంలో రాయబడింది, లిటరరీ ఫామ్ ఉందన్నమాట. సో ప్రామిసరీ నోట్ ఎలా చదువుతామో, న్యూస్ పేపర్ ఎలా చదువుతామో మనకి తెలుసు కదా. అట్లా గ్రంథాలని ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు, చరిత్ర చదువుతున్నప్పుడు, గద్య భాగం చదువుతున్నప్పుడు, తర్వాత ప్రవక్తల గురించి చదువుతున్నప్పుడు, ఉపమానాలు చదువుతున్నప్పుడు, ఇట్లా వేరు లిటరరీ స్టైల్స్, లిటరరీ ఫార్మ్స్ ఉన్నాయన్నమాట. తర్వాత ఇంకొక కరోలరీ ఏంటంటే, ఇంకొక సూత్రం ఏంటంటే, ఉపసూత్రం లేదా ఉపనియమము ఏంటంటే, ఆదిమ శ్రోతలు లేదా మొదటి ఆ ఆదిమ సంఘంలో ఈ పత్రికల్ని ఇది ఎవరి కొరకైతే రాయబడి ఉందో వాళ్ళు ఆనాడున్నటువంటి వారందరూ కూడా లేఖనాలన్నింటినీ తార్కిక మరియు సాధారణ సంభాషణ నియమాల ప్రకారం అర్థం చేసుకున్నారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక లాజికల్ ఫ్లో ఉంటుంది, ఒక సాధారణ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నప్పుడు ఎలాంటి సంభాషణ జరుగుతుందో అలాంటి సంగతుల గురించి మాట్లాడుతున్నాడు అన్నమాట. సో ఇప్పుడు మనం చూద్దాం, బైబిల్ దైవ గ్రంథం లేదా దివ్య గ్రంథం అన్నాం కదా. అయితే ఏంటి అసలు అంటే, చూడండి, బైబిల్ మానవ భాషలో రాయబడిన గ్రంథం. బైబిల్ ఇతర పుస్తకాల మాదిరిగానే ఒక పుస్తకం, మానవ రచయితల ద్వారా రాయబడింది, మానవ భాషల్లో రాయబడింది. హెబ్రీ, అరమైక్, గ్రీకు ఉపయోగించబడ్డాయి. తర్వాత అందులో వల్ల ఏమైంది, భాషకి వ్యాకరణం ఉంటుంది, వ్యాకరణము, వాక్య నిర్మాణము ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ముఖ్యం అన్నమాట. అయితే ఇది చాలా ఇంపార్టెంట్ గా
ప్రత్యేకమైన విషయం అన్నమాట. ఎందుకనంటే అయినప్పటికీ బైబిల్ ప్రత్యేకమైంది. బైబిల్ ప్రత్యేకమైనది ఎందుకంటే బైబిల్ ఇతర పుస్తకాలలా కాదు. దానికి కారణం ఏంటంటే దేవుని నుండి వచ్చింది ఇది. ఇంకోటి ఏంటంటే దేవుని మూలంగా కలిగిన గ్రంథం, దైవావేశము వలన కలిగిన గ్రంథం అనేది మనం చూడబోతున్నాం అన్నమాట. బైబిల్ మానవ భాషలో రాయబడిన గ్రంథమే. అయితే అది అర్ధ సత్యం అవుతుంది అక్కడ ఆగిపోతే. అయితే బైబిల్ దైవావేశం ద్వారా దేవుని గ్రంథం లేదా దైవ గ్రంథం అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ మాటని ఒకసారి చూద్దామండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాల్లో తిమోతి తోటి అంత్యకాలంలో జరగబోయేటువంటి విషయాల గురించి సంభాషిస్తూ, అంత్యకాలంలో రాబోయే దుర్బాధ గురించి, చెవి కొరుక్కునే సంగతుల గురించి, ఇంకా విచ్చలవిడితనం గురించి మాట్లాడుతూ, ఇలాంటి సీజన్స్ లో ఇన్ ద డార్కెస్ట్ టైమ్స్ ఆఫ్ ద హిస్టరీ, లేకపోతే చరిత్రలో అత్యంత దారుణమైనటువంటి భక్తిహీనత కాలం ఒకటి రాబోతుంది. ఎలాంటి కాలంలోనైనా సరే తిమోతి ఏంటంటే దైవజనుడి సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము. దైవావేశం అంటే ఏంటి అనేది మనం చూడబోతుండగా, అసలు దైవావేశం వలన కలిగినది ఏంటి? ప్రతి లేఖనము అంటున్నాడు. అంటే లేఖనముగా పరిగణించబడుతున్న ప్రతిదీ కూడా, లేఖనముగా దేవుడు తెలియజెప్పిన ప్రతిదీ కూడా దైవావేశం వలన కలిగింది. ఆ దైవావేశం అంటే ఏంటో మనం చూసి కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. అయితే దైవావేశం వలన కలిగినటువంటి ఈ లేఖనాలు ఎంత ప్రయోజనకరమైనవి అని అంటే, సత్యాన్ని ఉపదేశించటానికి, అసత్యాన్ని ఖండించటానికి, అసత్యాన్ని ఖండించి వదిలేయటం కాదు, తప్పుదిద్ది తప్పుదిద్ది ఇక వదిలేయటం కాదు, కానీ తప్పు సరిచేసుకొని నీతి యందు శిక్ష చేయబడటానికి, ట్రైనింగ్ ఇన్ రైచియస్నెస్. అంటే దేవుని దివ్య వాక్యం ఎంత ప్రభావవంతమైనదంటే సంపూర్ణమైనటువంటి సత్యాన్ని బోధించి, అసత్యాన్ని ఖండించి, పాపాన్ని ఖండించి, తప్పు దిద్ది సత్యంలో పెంపారజేస్తాడు. శిక్ష చేయడం, నీతి యందు శిక్ష చేయడం, ట్రైనింగ్ ఇన్ రైచియస్నెస్. దేవుని నీతిలో దేవుని బిడ్డలుగా క్రీస్తు పోలికలోకి ఎదగటంలోనికి ప్రయోజనకరమైనది. కారణం ఏంటి దీనికి అని అంటే, ఇది దైవావేశం వలన కలిగిన లేఖనం. అదే అసలు దైవావేశం అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు మనం. సో ఇప్పుడు దైవావేశం అంటే ఏంటి అని అంటే, కొన్ని మాటలు డిఫరెంట్ డెఫినేషన్స్ మనం చూసుకుంటే వెళ్దాం. దేవుడు మానవ రచయితలను ఉపయోగించాడు. ప్రతి రచయిత తనదైన శైలి ఉంది, స్టైల్ ఆఫ్ డిక్షన్ ఉంది, తనదైన వ్యక్తిత్వం ఉంది. వాటన్నిటిని ఉపయోగించినాడు. అయినప్పటికీ వాళ్ళు రాసిన మాటలు దేవుని నుండే వచ్చాయి. దైవావేశం గురించి మొదటిగా మనం చూస్తుంది, దేవుడు మానవ రచయితల యొక్క శైలి, వ్యక్తిత్వాలను వాడుకున్నాడు. అంత మాత్రాన అది పూర్తి మానవ గ్రంథం అని కాదు, కానీ దేవుని నుండి ఆ మాటలు వచ్చాయి. దాన్ని దైవావేశము అంటున్నాం. తర్వాత ఇంకొక కొంచెం ముందుకెళ్తే ఏంటంటే, దైవావేశం అన్నప్పుడు పరిశుద్ధాత్ముడు రచయితలను నడిపించాడు, వారి రచయితలను పర్యవేక్షించాడు, ఫలితంగా దేవుని వాక్యం మనుషుల ద్వారా రాయించాడు. అంటే మానవ గ్రంథం అని మనం మాట్లాడుతూ ఉన్నాం, కానీ ఈ మానవ రచయితల్ని ఎన్నుకొని నడిపించి వారి రచనల్ని పర్యవేక్షించి దోషరహితంగా, లోపరహితంగా డెలివర్ చేయడానికి పరిశుద్ధాత్ముడు వారి ద్వారా కార్యం జరిగించాడు. దాన్ని దైవావేశము అని మనం అంటున్నాం. తర్వాత దైవావేశం వేటికి సంబంధించిందండి అని అంటే, వెర్బల్ ఇన్స్పిరేషన్ అని మనం చూస్తాం. మాటల ప్రేరణ. లేకపోతే మనం దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే, పరిశుద్ధాత్ముడు ప్రతి పద ఎంపికలో నడిపించాడు. రాయబడిన ప్రతి మాట కూడా దేవుని చిత్తంలో భాగంగా రాయబడింది. అంటే పరిశుద్ధాత్ముడు ఎంతగా వారితో కలిసి పని చేశాడండి అని అంటే, ప్రతి పదం యొక్క అక్షరము, పొల్లు, ఎంపికలో కూడా ఆయన వారిని నడిపించి, వారి రచనలను పర్యవేక్షించి, మనకు అవసరమైనటువంటి ప్రత్యక్షతని గ్రంథస్థంగా మనకు అందించడంలో దైవావేశము అనే మాటని వాడుతూ వస్తున్నాడు. తర్వాత ఎంతవరకు దైవావేశం ఉంది? సంపూర్ణ దైవ ప్రేరణ, ప్లీనరీ ఇన్స్పిరేషన్. దీన్ని పూర్తిగా చెప్పాలంటే
వెర్బల్ ప్లీనరీ ఇన్స్పిరేషన్. దట్స్ వాట్ వీ బిలీవ్ యాజ్ బిలీవర్స్ ఇన్ క్రైస్ట్ జీసస్. యేసుక్రీస్తు ప్రభునందు శిష్యులుగా, విశ్వాసులుగా మనము సంపూర్ణ దైవ ప్రేరణ గురించి మనం నమ్ముతాం అన్నమాట. ఏంటి ఏంటి ఈ సంపూర్ణ దైవ ప్రేరణ అంటే, లేఖనాలన్నిటిలో సమాన దైవ ప్రేరణ ఉన్నది. ఒక భాగం ఒకటి, ఇంకొక భాగం ఇంకొకటి, అట్లా కాదండి. లేఖనాలన్నిటిలో సమాన దైవ ప్రేరణ ఉన్నది. కొన్ని భాగాలకు మాత్రమే పరిమితం కాదు. ప్రతి పొల్లు, అక్షరం, పదం, వచనం, అధ్యాయం గ్రంథాలన్నిటికీ వర్తిస్తుంది. సో ఎప్పుడైనా సరే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఒక దుర్బోధన గుర్తించాలంటే ఇది ఒక కీ విషయం అన్నమాట. మీరు బైబిల్ నమ్ముతారా అని అడగటం వేరు, బైబిల్ అంతటినీ నమ్ముతారా అని అడగటం వేరు. మీరు బయటికి వెళ్ళినప్పుడు మేము బైబిల్ నమ్ముతామని చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ బైబిల్ అంతటినీ మేము నమ్ముతామని చెప్పేవాళ్ళు మనం వెతుకోవచ్చు అన్నమాట. సో చాలా చాలా జాగ్రత్త ఉండాలి. చాలా సార్లు చాలా మంది మేము బైబిలే నమ్ముతాము అని చెప్పుకుంటున్నారు, కానీ బైబిల్లో చెప్తున్నటువంటి సంపూర్ణ దైవ ప్రేరణ, ఎవ్రీ అయోటా ఆఫ్ ద స్క్రిప్చర్స్ ఆర్ ఇన్స్పైర్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆర్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి పొల్లు, అక్షరము, పదం, వచనం, అధ్యాయం గ్రంథాలకి సమాన దైవ ప్రేరణ ద్వారా మనకు అనుగ్రహించాడు అనేది నమ్మటం అన్నమాట. సరే, ముందుకెళ్తే అసలు ఏంటి దైవ ప్రేరణ, లేకపోతే దైవావేశము, దైవ ప్రేరణ అంటే ఏంటి అని అంటే, దైవావేశం అనే మాట దగ్గర థియో న్యూసటోస్ అనే పదం ఆడాడు. థియో గాడ్, న్యూసటోస్ అని ఊదటం. దేవుడు ఊదాడు. దేవుడు తన జీవాన్ని లేఖనాల్లో ఊదాడు. ఎన్నుకున్నటువంటి ప్రతి పొల్లు, అక్షరం, పదం, వచనం అన్నిటికీ ఊదాడు అనమాట. ఇంకొక మాటలో చెప్పాలంటే గుర్తుపెట్టుకోండి, ఈ అధ్యాయాలు, ఈ వచనాలు సిరీస్, ఈ గోల లేదు. అంటే ఇది మనకి ఈజీగా ఉండాలని చెప్పి సమ్ ఇయర్స్ తర్వాత, కొన్ని వందల సంవత్సరాల తర్వాత కొంతమంది క్రైస్తవ వేదాంత విద్యను అభ్యసించిన వాళ్ళు స్ప్లిట్ చేస్తా వచ్చారు ఆ బుక్ ని. అంటే ఇవంతా ఒక స్క్రాలే మొత్తం కలిపి ఉంటది. మేము సెమినరీలు చదివేటప్పుడు స్క్రాల్స్ ఇస్తారు బేసిక్ గా, ఎందుకంటే మనము అదంతా కూడా ఒరిజినల్ గా ఇలా ఉంది అని చదవటానికి అన్నమాట. సో ఇక్కడ థియోన్యూసటోసన్ అనే మాట దగ్గర మనం చూస్తున్నప్పుడు దేవుడు తన జీవాన్ని ఊదాడు. ఎందులో? ప్రతి పొల్లు, అక్షరం, పదం అన్నిట్లో, ప్రతి గ్రంథంలో తన జీవాన్ని ఊదాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుని పర్యవేక్షణలో నడిపించి రచనలని రచయితలకు పూర్తి అధికారం ఇస్తూనే, పూర్తి స్వాతంత్రం ఇస్తూనే వారి రచనల్ని పర్యవేక్షిస్తూ ప్రతి పొల్లు, అక్షరం, పదాన్ని ఎన్నుకొని వాటిలో తన జీవాన్ని ఊదాడు. ఇది దైవావేశం అంటే. సో దీన్ని ఏమంటున్నారంటే, ఎందుకు ఇది దైవ గ్రంథం? దేవుని జీవం మూలంగా ఉద్భవించినది దైవ గ్రంథమైనటువంటి బైబిల్. దేవుని ఊపిరి, దేవుని జీవము, ఆదిమ ప్రతుల గురించి మనం మాట్లాడుతున్నాం. నా దగ్గర, మీ దగ్గర ఉన్నటువంటి ఈ ట్రాన్స్లేషన్, వీటన్నిటి గురించి సెకండరీ, మనం తర్వాత మాట్లాడతాం. కానీ ప్రాథమికంగా మనం మాట్లాడుతుంది ఏంటంటే, వై ద బైబిల్ ఈజ్ ఎ లివింగ్ బుక్. ఎందుకండి బైబిల్ లివింగ్ బుక్? ఎందుకు? జీవితాలని ఇంకా ప్రభావితం చేస్తూనే ఉంది అని అంటే, జీవము కలిగిన దేవుని ఊపిరితో నిండినటువంటి గ్రంథం, దేవుని గ్రంథం బైబిల్. అందుకని ఇది దైవ గ్రంథం అని చూస్తున్నాం. మరి దేవుని జీవము ద్వారా, దేవుని జీవం మూలంగా ఉద్భవించినటువంటి దైవ గ్రంథమైనటువంటి బైబిల్ ఎలాంటిది? ఇనరెంట్, సఫిషియంట్, క్లియర్, అథారిటేటివ్, నెసెసరీ అండ్ బ్యూటీ. ఈ గ్రంథంలో ఇది లోపరహితమైనది. ఇంకొక మాట భలే వాడతాడు ఏంటంటే, దోషరహితమైనది ఇది. అంతే కదా, సమృద్ధి అయినది లేదా చాలిన లేఖన సత్యం అంటాడు. ద సఫిషియన్సీ ఆఫ్ స్క్రిప్చర్స్ అంటాడు. చాలిన లేఖన సత్యం. దేనికి? మానవ జీవానికి, దేవునితో సంబంధానికి, మానవ జీవితంలో అవసరమైన ప్రతి అక్కరకి చాలినది ఈ లేఖన సత్యం. తర్వాత స్పష్టమైనది, తర్వాత అధికారం కలిగినది అంటే ఆప్షన్ ఇచ్చి అని కాదు, మనకి శిరోధార్యంగా ఉండి, మనకు శిరస్సుగా ఉండి, మన మీద పెత్తనం చేసేటువంటి అధికారం కలిగినటువంటిది ఈ దేవుని వాక్యం. దాని తర్వాత ఇది
ఆవశ్యకమైన దేవుని వాక్యమే గనక మనకు లేకపోతే, దేవుని ప్రేరణ మూలంగా దైవ గ్రంథం గనక మనకు అందించబడకపోతే మనం ఏమైపోయే వాళ్ళము. అయితే దేవుడు ఈ గ్రంథాన్ని మనకు అనుగ్రహించాడు. ఇది ఆవశ్యకమైనది, అంతే కదా. ఇది ఆ, అందమైనది, బ్యూటీ, అవేంటో విషయాలు మనం చూస్తాం అన్నమాట తర్వాత. సో ఇది దైవావేశం అంటే మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంతకీ వాట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ ఇన్స్పిరేషన్? ప్రేరణ విధానం ఏంటి? దైవావేశం యొక్క విధానం ఏంటి అని అంటే, మీరు చూడండి, ఆ పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో మీరు చూస్తే, ఏలయనగా ప్రవచనం ఎప్పుడునో మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం మనం చూస్తున్నాం. పేతురు కొన్ని పాయింట్స్ ప్రతి స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తున్నాడు. ఏంటంటే, ఎన్నుకొనబడిన రచయితలు తమ ఇష్టానుసారంగా కాదు గాని పరిశుద్ధాత్మనిచే నడిపింపబడుతూ ఆయన పర్యవేక్షణలో రాశారు. మనుష్యుని ఇచ్చిన బట్టి కాదు గాని, నాకు అనిపించింది నేను రాసేస్తాను, ఆ అది కాదనమాట. మనుష్యుని ఇచ్చిన బట్టి కాదు గాని పరిశుద్ధాత్మనిచే నడిపింపబడుతూ ఆయన పర్యవేక్షణలో రాశారు. ఇంతకు ప్రేరేపింపబడిన వారై అంటే గ్రీకులో ఉన్న పదం ఏంటంటే పెరోమెనాయ్. గాలి చేత నడిచే నౌక ఎలా ఉంటుందో, అంటే గాలి నౌక సమన్వయంతో ఎట్లా వెళ్ళిపోతా ఉంటాయో, ఆ కాంటెక్స్ట్ లో వాడిన పదాన్ని ఇక్కడ వాడాడు. అంటే గ్రంథకర్త అంటే మానవుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి దేవుని యొక్క పర్యవేక్షణలో, దేవుని యొక్క గైడెన్స్ లో ముందుకు నడిపించబడి ఏ ప్రత్యక్షతనైతే దేవుడు తన ప్రజలకు తెలియచేయాలనుకున్నాడో ఆ ప్రత్యక్షతని గ్రంథస్థం చేశారు. సో అది మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. అంటే ఇప్పుడు మనకు అర్థమవుతున్న విషయం ఏంటి? ప్రేరేపించబడిన వారై అంటే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు వారితో కూడా ఉండి పర్యవేక్షించి ఆ పదాలన్నింటిని కూడా ఎన్నుకోవడంలో గైడెన్స్ ఇచ్చి, అలాగే ఎన్ష్యూర్ చేసుకున్నాడు. మొత్తం కూడా ఆయన లోపరహితంగా మొత్తం కూడా చేసి ఆ గ్రంథస్థాన్ని మనకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఇప్పుడు మనం ఏమన్నా ఒక మాట అన్నాం, ప్రత్యక్షత అనే మాట వాడాం. ఏంటి ప్రత్యక్షత అంటే ఏంటి? ప్రత్యక్షత అంటే ఏంటి? ప్రేరణ అంటే ఏంటి? లేకపోతే దైవావేశం అంటే ఏంటి అనే విషయాలు మనం చూస్తాం. ప్రేరణ, దైవావేశం రెండు నేను ఇంటర్చేంజబుల్ గా వాడుతున్నాను, కానీ రెండు కూడా ప్రధానమైనటువంటి అర్థాన్ని చూపించడానికి ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ప్రత్యక్షత అంటే ఏంటంటే దేవుడు తెలియజేసినటువంటి సత్యం, అపోకాలిప్స్. అంటే తెర చినగటం. తెర అవతల అప్పుడు దాకా ఏముందో మనకు తెలియదు. ఒక తెర చినిగితే అవతల మనకి ఏముందో కనపడుతుంది కదా. సో ఇక్కడ కనపడితే ఏంటంటే, ఒకవేళ దేవుడే వెల్లడి చేయకుంటే మనిషికి ఎన్నటికీ ఎప్పటికీ దేవుని గురించి తెలియదు. దేవుడు కనుక తన గురించి తాను వెల్లడి చేయకపోతే మనం ఎన్నటికీ ఆయన గురించి తెలుసుకునే వారం కాదు. ఆయన తన కృప చూపి ప్రత్యక్షతను అనుగ్రహించి తన గురించి వెల్లడి చేశాడు. సో ఆయన వెల్లడి చేసిన సత్యము ప్రత్యక్షత అని అంటే, వెల్లడైన సత్యాన్ని తప్పులు లేకుండా దోషరహితంగా రాపించటము ఇన్స్పిరేషన్, దైవావేశం అంటారు. తర్వాత ప్రత్యక్షతలో ముందెన్నడూ వెల్లడవని సత్యం ఉంటే, ఆ వెల్లడవని అంటే అప్పుడు దాకా తెలీదు ఆ సత్యం గురించి, లేకపోతే ఆ ట్రూత్ తెలీదు. అప్పుడు వెల్లడైనటువంటి ఆ సత్యాన్ని రాతపూర్వకంగా ఖచ్చితంగా లిఖితమైనటువంటి సత్యంగా ఉంచేది దైవావేశం అన్నమాట, ప్రేరణ అన్నమాట. దాని తర్వాత ప్రత్యక్షత అనేది పరిశుద్ధాత్ముడు సత్యాన్ని వెల్లడించడం చూస్తాము. ప్రేరణలో, దైవావేశంలో పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షతని గ్రంథస్థం చేస్తా ఉండగా పర్యవేక్షించడం చూస్తాం. ఇంకా చాలా విషయాలు మనము పెద్ద టేబుల్ రాయొచ్చేమో. అయితే ప్రాథమికంగా ఇది అన్నమాట. అంటే ప్రత్యక్షత, ప్రేరణ. ఈ ప్రత్యక్షతని దేవుడు తన ఆత్మ పర్యవేక్షణలో మానవునితోటి కలిసి దోషరహితంగా, గ్రంథస్థంగా, అధికారికమైన దానిగా, జీవం గలదానిగా మనకిచ్చాడు. ఓ వాట్ ఏ బ్లెస్డ్ పీపుల్ వి ఆర్. దేవుడు తన జీవాన్ని భద్రం చేసి భక్తిహీనతలో, పాప శాపాల్లో మురిగి మూలుగుతున్న మనల్ని రక్షించి తన జీవాన్ని
అనుభవించే భాగ్యాన్ని నీకు, నాకు, మనకు అనుగ్రహించి ప్రభుకు స్తోత్రాలు. ప్రభు ఎంత కనికర సంపన్నుడు. మనకు ఆయన సత్యాన్ని వెల్లడి చేయడానికి ఆయన చొరవ తీసుకున్నాడు. సత్యాన్ని వెల్లడి చేయడమే కాదు, ఆ సత్యాన్ని గ్రంథస్థం చేసి నా చేతుల దగ్గరికి తీసుకొచ్చాడు. ఓ ప్రియ ప్రభు వారికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప ప్రభువారు. మన తరం వరకు ఆ సత్యాన్ని భద్రంగా అందించడంలో ప్రభు నమ్మకత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. తర్వాత మనం ముందుకెళ్తే ఈ ఇన్స్పిరేషన్ యొక్క మెథడాలజీ గురించి మనం చూద్దాం. చూస్తే అంటే వాస్తవం గుర్తుపెట్టుకోండి, దైవావేశం కానిది లేదా ప్రేరణ అంటే కానిది ఏదో మనకు తెలియాలి ఫస్ట్. చాలా మంది అనుకుంటారంటే ఆ సంగీతము, కళలు, కవిత్వాలు, పుస్తకాలు రాయటం ఇవన్నీ కూడా అంటే నేను బాగా ప్రేరేపితున్నైపోయి రాశాను. కొంతమంది క్రైస్తవ పుస్తకాలని బైబిల్తో సమానంగా చూడడానికి కారణం ఏంటంటే ఇలాంటి ఒక మిస్కన్సెప్షన్ అన్నమాట. దైవావేశము లేదా ప్రేరణ అంటే కానిది ఏదో తెలియకపోవడం. అయితే సంగీతము, కళ, కవిత్వాలు, పుస్తకాలు రాయటం, ఇంకొక యాక్టివిటీ ఏదైనా మీరు తీసుకోండి, ఏ కార్యక్రమాన్ని మీరు తీసుకోండి, ఇవన్నీ కూడా భావోద్వేగాల్లో భాగంగా ప్రేరితం అవ్వచ్చేమో గాని ఈ ప్రేరణ లేఖనాలకు సంబంధించిన ప్రేరణ లాంటిది కాదు. ఈ ప్రేరణ లేఖనాలకు సంబంధించినటువంటి దైవావేశం లాంటిది కాదు. ఇది ఒక వ్యక్తి తన అంతరంగంలో జరిగింది అంతేగాని ఈ బైబిల్కి సంబంధించినటువంటి ప్రేరణ అనేది అతీతమైనది. మానవునితో కలయికలో మానవుని ఉనికికి కారణభూతుడైన దేవుడు మానవునితో జట్టు కట్టి మానవునికి అందించినటువంటి ఒక దివ్యమైనటువంటి జీవం కలిగినటువంటి గ్రంథం. సో దైవావేశం అంటే ఏది కాదో మనం తెలుసుకోవాలి. ఓకేనా? దాని తర్వాత చూడండి, దైవావేశం అంటే సరైన దృక్పథం ఏంటి అని అంటే, దైవావేశము రచయితలకు చెందినది కాదు కానీ ప్రేరితమైన ఆదిమ రచనలకు ప్రతులకు చెందినది. ఈ పాయింట్ ని జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద రైటర్స్ బట్ ఇట్ ఈస్ అబౌట్ ద ఇన్స్పైర్డ్ స్క్రిప్చర్స్. ఒక వ్యక్తి 100 పుస్తకాలు రాసి ఉండొచ్చేమో ఒకవేళ ఆదిమ సంఘంలో, కానీ ఏవి ప్రేరేపితమైనవో దేవుడు స్పష్టంగా వెల్లడి చేసి ఆ గ్రంథంలోనే ప్రేరేపితం అన్నట్టుగా సెల్ఫ్ కోటేషన్ మనం చూస్తూ ఉంటాం. చాలా చోట్ల మనము అవి ప్రేరేపితమై ఉన్నట్లుగా, గ్రంథ సత్యంతో ఉన్నట్లుగా, అంటే సంధిలో ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. సో దైవావేశం అనేది రచయితలకు చెందినది కాదు, కానీ ప్రేరితమైనటువంటి ఆదిమ రచనలకి ప్రతులకు చెందినది అని గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ అబౌట్ మ్యానుస్క్రిప్ట్స్, నాట్ ద మ్యాన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే నేను ఒకసారి బిబ్లియాలజీ టీచ్ చేస్తున్నప్పుడు కొలోసియన్స్ కి ఇట్లాగా అంటే కొన్ని లెటర్స్ అనేవి దొరికినాయి కొంతమందికి. ఏంటి ఇప్పుడు మొత్తం కొరింథీయులకు మొత్తం మీద 5 పత్రికల లాగా రాశాడు పౌలు. కొన్ని పత్రికలు మునుపు రాసిన పత్రిక, దుఃఖం కలుగు చేసిన పత్రిక, ఇలాంటి మాటలు వాడుతుంటాడు పౌలు. సో ఈ పత్రికలు మరి ఇప్పుడు దొరికితే ఏంటన్న సంగతి అన్న. సో వీ హ్యావ్ టు బి వెరీ క్లియర్ దాట్ ఇన్స్పిరేషన్ ఈజ్ నాట్ అబౌట్ ద మ్యాన్, ఇట్స్ అబౌట్ ద మ్యానుస్క్రిప్ట్. అంటే ఈయన రాశాడు కాబట్టి ఇది ఇన్స్పైర్డ్ అని చెప్పడానికి లేదు. ఈయన రాశాడు కాబట్టి ఇది ఇన్స్పైర్డ్ అని చెప్పడానికి లేదు. కానీ ఆయన ద్వారా రాయబడింది ఇన్స్పైర్డ్ అనే విషయాన్ని దేవుడు స్పష్టంగా మాత్రం దైవ గ్రంథంలో ఆ పర్టికులర్ స్క్రిప్చర్స్ మనం చదువుతున్నప్పుడు మనకి సెల్ఫ్ గా ఇట్ స్పీక్స్ అబౌట్ ఇట్స్ ఇన్స్పిరేషన్. అది దైవ ప్రేరితమైందని దానంతట అదే సాక్ష్యం ఇవ్వటము ఆ గ్రంథాల గురించి మనం చూస్తాం అన్నమాట. సో అది ప్రాముఖ్యమైన విషయం. సో ఇది చాలా కీ కన్సర్న్ అనిపించింది ఒక్కనొక టైంలో. బట్ మనకి ఈ విషయాలు అర్థమవుతున్నప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. దైవావేశం గురించి సరైన దృక్పథం ఏంటంటే ప్రతి పొల్లు అక్షరం గ్రంథం దేవుని జీవంతో నిండి ఉంది. అంతేకాదు మరి ఏ ఇతర గ్రంథాలకు దైవావేశం వర్తించదు. ఏ ఇతర గ్రంథాలకి నో అదర్ బుక్స్ అది క్రైస్తవ గ్రంథాలైనా, అంటే క్రైస్తవ రచయితలు రాసినవైనా, తర్వాత మరి ఇంకెవరైనా రాసినవైనా, విశ్వాసానికి వెలుపల ఉన్నటువంటి మరి ఏ ఇతర గ్రంథాలైనా సరే, వేటికి
దైవావేశం అనేది వర్తించదు. కేవలం మూల ప్రతులకు మాత్రమే దైవావేశం అనేది వర్తిస్తుందని మనం నమ్మాలి. అది వాక్యం చెప్తున్న విషయం. సో ఇప్పుడు చూద్దాం, మరి ఈ దైవావేశం గురించి ఇది దేవుని లేఖనాలు అని మనం ఎట్లా తెలుసుకుంటాము? యేసు ప్రభు వారు ఏమన్నా మాట్లాడినారా? ఆయన తర్వాత మరి మిగిలిన వాళ్ళు ఏమన్నా మాట్లాడినారా అనే విషయాలు మనం చూస్తున్నప్పుడు, అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి మాటలు దేవుని మాటలు అని గ్రహించటం, అవి దేవుని మాటలే, దేవుని వలన కలిగినవే అని చెప్పడం మనం చూస్తే, ప్రవక్తలందరూ ప్రవక్తల గ్రంథాల్లో మనం ఎక్కువ చూస్తాం. యెహోవా వాక్కు ప్రత్యక్షమై యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ దేవుడైన యెహోవా అనే మాటలు మనం చూస్తూ ఉంటాం. ఈ మాటలు ఏం చెప్తా ఉన్నాయి అని అంటే, ప్రవక్తలు వాళ్ళు తమ మాటలు కాదు కానీ దేవుని మాటలే అని తెలుసుకుంటున్నారు. ప్రజలు కూడా స్పందించడంలో దేవుడే తమతో మాట్లాడుతున్నాడని స్పందించడం చూస్తాం. సో పాత నిబంధన గ్రంథం గురించి మనం చూస్తున్నప్పుడు దేవుని మాటలు గ్రహించటాన్ని, పాత నిబంధనని దేవుని మాటలుగా అంగీకరించి దైవ గ్రంథమని, దైవావేశం వలన కలిగిందని గ్రహించి అంగీకరించడం మనం చూస్తాం. సరే, మన ప్రియ ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మనం చూస్తున్నప్పుడు ఆయన మన ప్రభు వారి గురించి పాత నిబంధనని దేవుని వాక్యం అంగీకరించినట్లుగా మనం చూస్తాం. ఎందుకు? ప్రభువు మాటల్లో ఈలాగు రాయబడినట్లు అనే మాటలు, అలాగే మీరు చదవలేదా, మీరు ఎరిగి ఉండలేదా, మీరు గ్రహింపనేరరా అనే మాటలు పరిసయ్యులతోటి, శాస్త్రులతోటి, సదుకయ్యులతోటి, లేఖనాలను ప్రావీణ్యత కలిగిన వాళ్ళతోటి ప్రభు మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం. సో ఉదాహరణకి మనం ఏంటంటే, ప్రభు వారు కోట్ చేసినటువంటి కొన్ని స్క్రిప్చర్స్ మనం చూసినప్పుడు ద్వితీయోపదేశ కాండం, యెషయా, కీర్తనలు, జకర్యా, వీటన్నిటిని ప్రభు వారు కోట్ చేశారు, ప్రభు వారు ప్రస్తావించారు. సో అంటే ఏంటి? పాత నిబంధన దైవ గ్రంథం ఆయన అంగీకరించి ఆయన మాట్లాడుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే, చాలా సార్లు ఆయన సమాజ మందిరానికి వెళ్ళి ఆ స్క్రోల్ తీసుకొని చదివినప్పుడు నేను చాలా ఆశ్చర్యచకితుడైనానంటే, ఎందుకనంటే ఈజ్ ద వన్ హూ హ్యాస్ గివెన్ ద లా. ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించిన వాడు ఆయన. సమాజ మందిరంలో నిలబడి అదే ధర్మశాస్త్రాన్ని ఇంటర్ప్రిట్ చేస్తున్నప్పుడు, వాట్ ఏ బ్లెస్సెడ్నెస్ టు దోస్ పీపుల్. ఏ ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన ప్రభు వారి మధ్యలోనే నిలిచి ధర్మశాస్త్రాన్ని చదువుతున్నప్పుడు, ధర్మశాస్త్రాన్ని ఇంటర్ప్రిట్ చేస్తున్నప్పుడు ఎంత భాగ్యమో కదా. ఒకవేళ ఏదన్నా ఒక టైంకి వెళ్ళండి బైబిల్లో అని అంటే, నేను కోరుకునేది ఏంటంటే, అమ్మాయి మార్గంలో ఒకనన్నా అవ్వాలి. ఎందుకనంటే పాత నిబంధనలో ప్రభువారు ఎక్కడెక్కడున్నారో మొత్తం విశదీకరించారట. ధర్మశాస్త్రము, మోషేయు, ప్రవక్తలందరి గురించి. లేదా ఆ సమాజ మందిరంలో ప్రభు చెప్పేది విన్నారు, లేదా ప్రభు పాదాల దగ్గర కూర్చొని ప్రభు గురించి ధ్యానించడం నేర్చుకోవడం నిజంగా ఎంత భాగ్యమో అది. సరే, తర్వాత కొత్త నిబంధన రచయితల సాక్ష్యాలు మనం చూస్తున్నప్పుడు కొత్త నిబంధన గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నారు మరి అనంటే, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:18లో లేఖనము అనే మాట మాట్లాడతాడు. ద్వితీయోపదేశ కాండంలో ఉన్నటువంటి సంగతిని గురించి మాట్లాడుతూ లేఖనము అంటాడు. తర్వాత లూకా సువార్త 10:7 లేఖనం అనే మాట వాడతాడు. తర్వాత పౌలు రాసిన పత్రికలని పేతురు ఏమంటున్నాడంటే లేఖనము అంటున్నాడు. అంటే కొత్త నిబంధన కూడా ఇన్స్పైర్డ్ అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మనం ట్రై చేస్తాం. తర్వాత తెస్సలోనికేయులు వాక్యం విన్నప్పుడు ఆ మాటల్ని ఎలా తీసుకున్నారట చూడండి. తెస్సలోనికేయులకు రాసిన మొదటి పత్రిక 2:13 ఆ హేతు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించి తిరిగి. సో తెస్సలోనియన్స్ యాటిట్యూడ్ ఏంటంటే, అది దేవుని వాక్యం అని అంగీకరించడం, దైవ సందేశం అని అంగీకరించడం. సో ఇది మనం చూస్తా ఉన్నాం. సో ఒక మాటలో చెప్పాలంటే, ఇప్పటిదాకా మనం చూసింది ఈ స్క్రిప్చర్స్ లో దేవుని వాక్యాన్ని, అంటే ఈ గ్రంథస్థం చేయబడినటువంటి వాక్యము దైవ గ్రంథం అని పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు ఘంటాపదంగా చెప్పడం మనం చూస్తా ఉన్నాం. సరే, ఇప్పుడు మీరు చూడండి, ప్రేరణ విధానం గురించి మనం మాట్లాడుతున్నాం కానీ, అయితే ప్రాముఖ్యంగా పౌలు ఒక మాట మాట్లాడతాడు. ఏమనంటే పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:37 చాలా విషయాలు మాట్లాడి సంఘంలో
సంఘంగా కూడుకొని వచ్చినప్పుడు ఎలా ఉండాలి అందరూ అనే విషయాన్ని మాట్లాడుతా పౌలు చెప్తా ఉన్నాడు. చివరిలో ఏమంటున్నాడంటే, ఇది ఆజ్ఞ, ఇలా ఉండండి, ఇవన్నీ ఊరికే తీసుకోమాకండి, సరదా కాదు, ఇది ఆజ్ఞ అని మాట్లాడతాడు పౌలు. అయితే ఆ మాట్లాడినప్పుడు పౌలు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:37 మనం చూస్తున్నప్పుడు, నేను రాసేది ప్రభు ఆజ్ఞలను తెలుసుకోవాలని అంటాడు. అంటే పౌలు గ్రహించిన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్ముని యొక్క వెలిగింపులో, పరిశుద్ధాత్ముని యొక్క గైడెన్స్ లో ఆయన రాస్తున్న మాటలకి దైవాధికారం ఉందని తెలుసుకున్నారు అనేది గ్రహించాలి మనం. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే, బైబిల్ మనుషుల చేత రాయబడింది కానీ పరిశుద్ధాత్ముని చేత నడిపింపబడి దేవుని మాటలుగా వెలువడింది. ఆయన మాటగా వెలువడటానికి కారణం ఏంటంటే, ఆయన పర్యవేక్షించాడు, ఆయన నడిపించాడు, ఆయన కృపను అనుగ్రహించి మాటలన్నిటినీ గ్రంథస్థం చేపించి మనకు అనుగ్రహించాడు. అదనమాట. సరే, ఇదొక అక్షయ సత్యం. ఎంత బాగుందన్నమాట. అక్షయమైనటువంటి ఈ సత్యం అంటే, ఇంత శాశ్వతమైనటువంటి దేవుని సత్యంలో నుంచి వచ్చే ఫలితాలు ఏంటి మరి? ఇది దైవ గ్రంథం అయితే ఏంటి ఫలితాలు అని అంటే, బైబిల్ తప్పు లేనిది, దోషరహితమైనది, ఇన్నరెంట్. బైబిల్ అధికారమైంది. తర్వాత బైబిల్ ఏకత్వమైంది. బైబిల్లో రహస్యత ఉంది, లేదా మర్మాలు ఉన్నాయి. అంటే ఇన్నరెంట్, అథారిటేటివ్, యూనిటీ అండ్ మిస్టరీ, ఇవన్నీ మనం చూస్తాం అన్నమాట బైబిల్లో. సో వాటి గురించి ఒకదాని తర్వాత ఒకటి వెళ్దాం రండి. ఓకే. సో బైబిల్ దైవ గ్రంథం కాబట్టి ఇది దోషరహితమైనది. ఇట్ ఈస్ ఇన్నరెంట్ బికాస్ ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్. అయితే ఎందుకు అసలు దోషరహితమైనది అంటే ఏంటి అని అంటే, ఈ దోషరహితమైనది అనే మాట అంటే లోపాలు లేనిది, తప్పులు లేనిది, అసలు దోషము అనేదే లేదు అన్నమాట. అయితే ఇది దేనికి వర్తిస్తుంది? మూల రచనలకి, ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్ మాత్రమే. మరి ప్రతుల సంగతి ఏంటి? ఇప్పుడు కాపీల సంగతి ఏంటి అంటే, కొద్ది కాపీస్లు తప్పులు ఉండొచ్చు కానీ అవి బోధనలు అంటే ఈ డాక్టరీన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసి అంత ఉండవు. కొంత వాళ్ళు ఏం చేశారంటే, కొన్నిసార్లు కాపీస్లు ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్ నుంచి కాపీస్ చేసేవాళ్ళు చిన్న చిన్న మిస్టేక్స్ చేసి ఉంటారు. కానీ అయితే అవి ఎలాంటివి అని అంటే, ప్రభావవంతమైనటువంటి లేఖనాలన్నీ మాట్లాడుతున్నటువంటి డాక్టరీన్స్ ని మ్యానిపులేట్ చేసేసి, తిప్పిపడేసి, బోధనను ప్రభావితం చేసి అంత కాదనమాట. సో మనం కేర్ఫుల్ గా చూజ్ చేసుకోవాలి. అది అయితే తర్వాత ఇంతకీ దీనికి కారణం ఏంటి? దోషరహితమైనది అని చెప్పడానికి గల కారణం ఏంటంటే అని అంటే, దోషరహితమైనది అని ఎందుకు అంటున్నామంటే, బైబిల్ పరిశుద్ధాత్మ ప్రేరేపితమైనది. అంటే ఏంటి? పరిశుద్ధాత్ముడు రచయితలను కాపాడి నడిపించి, రచయితలు రాసేది దేవుడు ఉద్దేశించిన మాటలు మాత్రమే అయ్యేలా పర్యవేక్షించాడు. కాపాడి నడిపించి రచయితలు రాస్తున్న దాన్ని దేవుని మాటలే అనే విధంగా పర్యవేక్షించాడు. అది దైవ ప్రేరితం. అందుకనే దేవుడు ఇన్వాల్వ్ అయినాడు కాబట్టి తప్పులకు అవకాశం లేదు. దేవుడే పర్యవేక్షిస్తున్నాడు కాబట్టి తప్పులకు అవకాశం లేదు. అందుకని ఇది దోషరహితమైనది. తర్వాత ఎందుకు ఇది ఇనరెంట్? అసలు ఎందుకు దేవుని వాక్యము దోషరహితమైనదండి అని అంటే, గుర్తుపెట్టుకోనండి, దేవుని యొక్క స్వభావము, బైబిల్ యొక్క విశ్వసనీయత అలాంటిదన్నమాట. ఎందుకంటే దేవుడు సత్య స్వరూపుడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1:9 సత్యవంతుడైన ప్రభు సత్యం వైపు తిరిగారు, సత్యవంతుడైన దేవుని వైపు మీరు తిరిగారు, జీవం కలిగిన దేవుని వైపు మీరు తిరిగారు అంటాడు. అయితే ఏంటంటే, దేవుడు సత్యవంతుడు, ఆయన అబద్ధం చెప్పడు. మరి ఆయన నుంచి వచ్చేది దోషం ఎలా ఉంటది? ఆయన నుంచి వచ్చే దాంట్లో తప్పు ఎలా ఉంటది? అదే కదా. సో ఇప్పుడు దాకా మనం ఏమన్నాము? దేవుని గ్రంథం ఇది, దేవుని ఊపిరిని ఊది దేవుని మూలంగా ఉద్భవించిన గ్రంథం ఇది అంటున్నాం కదా మనం. మరి దేవుని నుంచి వచ్చేది సత్యం అయితే, మరి ఆ సత్యమైనటువంటి గ్రంథము ఆ ఏ కోశాన చిన్న అబద్ధం కూడా ఉండదు అందులో. అంటే అబద్ధం చెప్పడు ఆయన, అబద్ధం చెప్పనేరడు. అయితే లేఖనాల్లో ఎక్కడ ఇప్పుడు సాతానుడు అబద్ధం చెప్పాడు, ఆ అబద్ధాన్ని రాపించాడు, సత్యవంతుడు కాబట్టి రాపించాడు. అర్థమైందా? సో ఆ అంటే దేవుడిచ్చిన వాక్యము తప్పులతో ఉండదు. కారణం ఏంటంటే ఆయన స్వభావంలో తప్పు లేదు, ఆయన స్వభావంలో అబద్ధం లేదు. అదనమాట. తర్వాత ముఖ్యంగా బాగా తార్కికమైనటువంటి ప్రశ్న ఏంటంటే, బాగా అంటే చాలా సార్లు లాజికల్ గా ఆలోచించి చెప్పేదంటే, బైబిల్లో కొద్దైన తప్పులు ఉంటే
మిగిలిన భాగం నమ్మదగిందేనా? మీరు గుర్తుపెట్టుకోండి, మీరు చూస్తున్నటువంటి ఏ దుర్బోధ శాఖనైనా తీసుకోండి, యెహోవా విట్నెసెస్ ని తీసుకోండి, సెవెంత్ డే అడ్వాంటిస్టులను తీసుకోండి, వాళ్ళ పేర్లే మార్మన్స్ అంటారు. తర్వాత మీరు ఈ ఈ ఎవరినైనా తీసుకోండి దుర్బోధ చేసే వాళ్ళని, ఇంక్లూడింగ్ ఆంధ్రలో ఉన్నటువంటి కొన్ని ఆ దుర్బోధ సంఘాలు, క్రీస్తు సంఘాలు. నేను ఆ పేరు చెప్పడానికి ఎందుకు భయపడట్లేదు అంటే, క్రీస్తు సంఘము అని అంటే నేను ముఖ్యంగా మాట్లాడుతుంది ఏంటంటే, ఎవరైతే ఈ గ్లోబల్ క్రీస్తు సంఘంతో కలిసి ఉన్నారో, ఎవరైతే త్రిత్వాన్ని నిరాకరిస్తూ ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుతాను. పాపం తెలియక కొంతమంది క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకోవచ్చు, అదేం తప్పు కాదు. కానీ ఆ ఆ శాఖలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఆంధ్రాలో విస్తరిస్తున్నటువంటి శాఖల గురించి మాట్లాడుతున్నాను. వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి, దే యాక్సెప్ట్ ఓన్లీ some parts of the scriptures. They won't accept the whole counsel of God. దేవుని యొక్క పూర్ణమైన సందేశాన్ని వాళ్ళు అంగీకరించారు. అందుకనే వాళ్ళు ఏమంటారు, కొద్ది కొద్ది తప్పులు ఉన్నాయి, ఎక్కువ రైట్లు ఉన్నాయి కానీ కొద్ది తప్పులు ఉన్నాయి అంటారు. ఎట్లా అది? అసలు అది ఎట్లా అవుతుంది? ఇంకొక విషయం మీకు తెలియాలి ఏంటంటే, మార్మన్స్ ఏం చేస్తారంటే, మార్మన్స్ కి ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథం ఉంటది, ప్రకటన గ్రంథం. మార్మన్స్ అనే కాదు, మనం ఆంధ్రలో తెగ తిరుగుతున్నారు సత్య సువార్త అనే ఒక బ్యాచ్, వాళ్ళకు ఒక గ్రంథం ఉంటది సపరేట్ గా, మళ్ళీ ప్రత్యేక ప్రకటన గ్రంథం మీద. దీస్ ఆర్ క్లియర్ హెరసీస్. ఇవి తీవ్రమైనటువంటి దుర్బోధలు. ఇవి క్రీస్తు సరళమైనటువంటి మార్గం నుంచి తప్పించేటువంటి దుర్మార్గమైనటువంటి బోధలు అన్నమాట. సో వాళ్ళు ఏమంటారంటే, అన్ని రైట్ కాదు, కొన్ని కొన్ని మాత్రమే అక్కడ అలా ఇలా ఉంటది కానీ మిగిలినంత రైట్ అంటారు అనమాట. దట్ ఈస్ అ క్లియర్ సైన్ ఆఫ్ హెరసీ. మీ దగ్గరికి ఎవరైనా వచ్చి దేవుని వాక్యం అంతా నమ్మదగినదేనా అండి అని మీరు అడిగినప్పుడు నీళ్ళు నములుతున్నారు అనుకోండి, వాడి పేరు డానియల్ వెంకటేష్ అయి ఉంటే ఒక రోజు మీరు చెప్పాల్సింది ఏంటంటే, యు ఆర్ ఇన్ ఎ గ్రేట్ డేంజర్, మీరు చాలా ప్రమాదంలో ఉన్నారని చెప్పాలి మీరు నాకు. ఎందుకంటే అది చాలా పెద్ద ప్రమాదం అండి. దేవుడు అబద్ధం చెప్పడు, ఆయన మాటలు తప్పులు లేనివి, కాబట్టి బైబిల్ పూర్తిగా విశ్వసనీయమైనది. ఇదన్నమాట, ఇది ప్రాముఖ్యమైనది. ఇంకోటి, మనము ఆ చాలా మంది దుర్బోధ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇన్స్పిరేషన్ స్టిల్ ఎగ్జిస్ట్, అంటే దైవావేశం అనేది ఈ రోజు ఉన్నటువంటి క్రైస్తవ రచయితలు రాసిన గ్రంథాలు కూడా వర్తిస్తుందండి అంటారు. అందుకని వాళ్ళు బైబిల్తో పాటు పెట్టుకొని తిరుగుతారు ఆ గ్రంథాలను. దట్ ఈస్ ఎ గ్రేట్ డేంజర్ టు అవర్ ఫెయిత్. మన విశ్వాసానికి పెను ప్రమాదం. దాని తర్వాత మనం కొంచెం ముందుకెళ్దాం. సెకండ్ పాయింట్ ఏంటంటే, సారీ, ఇంకోటి, ఇంత దోషరహితమైనటువంటి దేవుని గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఎలా ఉండాలి మన దృక్పథం? హౌ షుడ్ బి అవర్ యాటిట్యూడ్ వెన్ వీఆర్ కమింగ్ టు ద ఇనరెంట్ వర్డ్ ఆఫ్ గాడ్? అసలు ఎట్లా ఉండాలని అంటే, మనము బైబిల్ని సాధారణ గ్రంథంగా కాదు, మానవాతీత గ్రంథంగా తీసుకోవాలి. దేవుని జీవం ఊదినటువంటి గ్రంథం ఇది. దేవుని జీవాన్ని భద్రం చేసి నాకు ఇచ్చిన గ్రంథం ఇది. దేవుని జీవాన్ని నేను అనుభవించడానికి నాకు దొరికిన అద్భుతమైన అవకాశం అని తీసుకోవాలండి. బైబిల్ దండిగా కుప్పలు కుప్పలు గుండి చాలా మందికి అర్థం కాలేదు. కానీ నేను హైదరాబాద్ లో ఒకసారి చూశాను. హైదరాబాద్ లో నేను అబిడ్స్ రోడ్ లో దిగి సువార్త చెప్పాలని ప్రయత్నిస్తున్నప్పుడు, ఒక బాగా బెగ్గరగా ఉంది, ఒక బాగా బాగా బెగ్గర్, ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా నీకు ఒక విషయం చెప్పాలనుకున్నానని చెప్పి ప్రభు గురించి చెప్తున్నప్పుడు, ఆమె ఏడ్చి నాకు చెప్పింది ఏంటంటే, నేను చాలా సాతాను శక్తుల్లో ఉన్నాను, యేసు ప్రభు పేరు గురించి నేను విన్నప్పుడు నేను విడిపించబడ్డాను, నాకు ఎవరైనా బైబిల్ ఇస్తారేమని చూస్తున్నానయ్యా, నాకు బైబిల్ ఇస్తావా ప్లీజ్ బాబు అని చెప్పి అడిగింది అనమాట. నేను చదువుకుంటాను, బైబిల్ చదువుకుంటాను. జీవితాలను ప్రభావితం చేసే దేవుని గ్రంథం. ఈచ్ టైం దేవుని సేవ చేస్తున్న వాళ్ళమైనా సరే, ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ ఫ్రెష్నెస్? జీవాన్ని అనుభవించాలన్న తాపన ఎక్కడికి వెళ్ళిపోయిందండి? వీ వర్ లాస్ట్. మనము దూరం వెళ్ళిపోయాం. దేవుని జీవాన్ని అనుభవించే ఆ
మంచి మధురమైనటువంటి మనసు నుంచి దూరం వెళ్ళిపోయామేమో. కొంతమంది బైబిల్ కాలేజీల్లోనైతే ఒక టెక్స్ట్ బుక్ లాగా ట్రీట్ చేసి పక్కనేస్తారు. అందుకని బైబిల్ కాలేజీలకు వెళ్ళొద్దని కొంతమంది చెప్తారు. కానీ ఆ సౌమ్యత దాని నుంచి దూరం వెళ్ళిపోతే చాలా కష్టం అండి. వ్యాఖ్యానం భక్తితో, జాగ్రత్తగా, బాధ్యతతో చేయాలి. కారణం ఏంటంటే ఇది దోషరహితమైనది. నేను దోషం చేస్తే దోషరహితమైనటువంటి గ్రంథ సత్యాన్ని నేను నేను తప్పుగా చెప్తే ఎంత ప్రమాదం అది. సో లెట్స్ గో ఫర్దర్, మనం చాలా దూరం వచ్చాం. తర్వాత బైబిల్ గ్రంథం కనుక, బైబిల్ దైవ గ్రంథం కనుక అధికారికమైనదండి. అధికారికమైనదంటే ఏంటండి? బైబిల్ అధికారానికి మూలం ఏంటి? బైబిల్ అధికారానికి మూలం ఏంటంటే ఆ అది తప్పులేనిది, అది సత్యమైనది కాబట్టే, అది దోషరహితమైనది కాబట్టి దానికి అధికారం ఉంది. అంతేకాదు, ఎందుకు ఈ దోషరహితానికి కారణం ఏంటి? ఈ దోషరహితమైన దానికి కారణం ఏంటంటే ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరణ. పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరణ. సో పరిశుద్ధాత్ముడు ఆ పర్యవేక్షించి దోషరహితంగా ఉంచాడు. అందుకని ఇది అధికారికమైనది. దేవుడు అధికారికంగా ఉంచాడు. తర్వాత మీరు చూస్తే అధికారికమైనదంటే అర్థం? ఏంటంటే అర్థం అని మీరు నన్ను అడిగితే చెప్తాను. ఏమి నమ్మాలో క్రైస్తవులుగా ఎలా జీవించాలో నిర్ణయించే అంతిమ అధికారం ఉన్నటువంటిది దేవుని వాక్యం. నాట్ ద పోప్, నాట్ ద సమ్మన్, నాట్ ఎనీవన్, బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి అధికారం ఉందండి. సంఘ చరిత్రలో జరిగిన సందర్భాలన్నిటిలో కూడా సంఘమంతా కూడా, రోమన్ పోపులు కానీ, కాథలిక్స్ కానీ, ఈస్టర్న్ వెస్టర్న్ ఆర్థోడాక్స్ చర్చెస్ కానీ, దేవర్ డిఫైనింగ్ ద టర్మ్స్ అండ్ దేవుని వాక్యానికి అధికారం ఇవ్వలేదు. పోపుకి అధికారం ఉంది, ఇంకొకరికి ఉంది. ఇప్పుడు కూడా పోపులు లాగానే ఉంటున్నారు చాలా చోట్ల, చాలా రకాలుగా. అది గుర్తుపెట్టుకోండి. క్రైస్తవుడిగా నేనేం నమ్మాలండి, నేను ఎలా జీవించాలని నిర్ణయించేది నా అంతిమ అధికారం. నా మీద అంతిమ అధికారం, ద ఫైనల్ అథారిటీ ఓవర్ ఏ క్రిస్టియన్ ఈస్ కంప్లీట్లీ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. తర్వాత మీరు చూస్తే బైబిల్ అధికారం అంతర్గతమైనదండి, ఇంట్రిన్సిక్. ఇది అంతర్గతమైనది. ఎలాగూ? బైబిల్ మనమిచ్చిన అధికారం కాదు, చర్చి ఇచ్చిన అధికారం కాదు. ఎందుకంటే అంటే అంటే మనము బైబిల్ మనం రెస్పెక్ట్ చేయాలి కాదు, లేకపోతే సంఘం అవును బైబిల్ని రెస్పెక్ట్ చేయండి అని చెప్పింది కాదు. అది దేవుని నుండి వచ్చింది కాబట్టి బైబిల్కి అధికారం సహజంగానే ఉంది. ఇట్ ఈస్ న్యాచురల్. అది సహజమైనటువంటి అధికారం, దేవుని నుండి వచ్చింది. ఎంత చక్కగా ప్రభు వారు మాట్లాడుతూ వచ్చారు. ఆయన వాక్యము నిష్ఫలంగా తిరిగి రాదంట. ఆకాశం నుంచి మంచు కురిస్తే, వర్షం పడితే ఎక్కడ తడవకుండా ఏమైనా ఉంటుందా? దట్ ఈస్ హౌ దేవుని వాక్యము అంత సహజంగా, అధికారికంగా ఉండి ఏ హృదయాల్లో నాటబడుతుందో, ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళందరి జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసి అంత ప్రభావవంతమైనది అన్నమాట. తర్వాత మనం కొన్ని విషయాలు చూసి ముందుకెళ్ళి, యేసుక్రీస్తు ప్రభువారు బైబిల్ అధికారాన్ని అంగీకరించాడు. పాత నిబంధనని తరచుగా ఆయన చెప్పాడు, ఇలా రాయబడిందని చెప్పాడు. దీని అర్థం యేసు ప్రభువారు వాక్యం నెరవేరినట్లు అని చెప్పాడండి. వాక్యం నెరవేరినట్లు అన్నాడు. మనకి కొమ్ములు వస్తాయి కొన్నిసార్లు వాక్యం కంటే, వాక్యాధికారానికంటే మనకి ఎక్కువ వచ్చినట్టు. అయ్యో ఎంత ప్రమాదం. ఇట్ ఈస్ అ టైం. యేసు ప్రభు వారు అంగీకరించింది మనకు అధికారం కావాలండి. ఆయన అంగీకరించింది మన మీద పెత్తనం చేయడానికి ఆస్కారం ఉంది. దాని తర్వాత చూడండి, బైబిల్ అధికారము మన మీద ఎలాంటి ప్రభావం చూపించాలని అంటే ఏంటండి దేవుని వాక్యానికి అధికారం ఇవ్వడం అని మీరు నన్ను అడిగితే నేను చెప్తాను, మన అభిప్రాయాల మీద దేవుని వాక్యానికి అధికారం ఉండాలి, మన అనుభవాల మీద దేవుని వాక్యానికి అధికారం ఉండాలి, మన సాంప్రదాయాల మీద దేవుని వాక్యానికి అధికారం ఉండాలి. నేను స్టీఫెన్ డేవిడ్ రాసినటువంటి కులం, క్రీస్తు, సంఘం గురించి చదువుతున్నప్పుడు నాకు చాలా అంటే నేను ఇండియాలో ఉన్నప్పుడు గుంటూరు నుంచి హైదరాబాద్ జర్నీలో చదువుతూ వచ్చాను. నాకు అప్పుడు అనిపించింది, నిజంగా క్రైస్తవులని పేరు పెట్టుకున్నాం కానీ
క్రైస్తవులం కాదు. కారణం ఏంటంటే కులపు మత్తులో ఇంకా తూగుతూనే ఉన్నారు సంఘాల్లో నాయకులు అందరూ. సాంప్రదాయం కులం గురించి మాట్లాడుతుంది. కానీ వాక్యం దాన్ని కాదంటుంది. మరి దేవుని వాక్యానికి అధికారం ఇచ్చేవారమైతే అభిప్రాయాల్లో వాక్యం ఎక్కడ ప్రతిబింబిస్తుంది? అనుభవాల్లో ఎక్కడ ప్రతిబింబిస్తుంది? సాంప్రదాయాల్లో ఎక్కడ ప్రతిబింబిస్తుంది? నా సాంప్రదాయం దేవుని వాక్యంతో గనక కాన్ఫ్లిక్ట్ అవుతుందనంటే, లేదు దేవుని వాక్యమే అంతిమాన్ని ముందుకు ఎప్పుడు వెళ్తున్నారు? నాకు అనిపించింది, ప్రియ ప్రభు మేము చీకట్లో ఉన్నామయ్యా, బాగా వెలుగులో ఉన్నామని భ్రమపడే బ్యాచ్ లో ఉన్నాను నేను అనిపించింది. తర్వాత చూడండి మీరు, అంటే దేవుని వాక్యమే నిజంగా శిరోధారం అయితే, అధికారం అయితే, నా సొంత ఇష్టం కాదు, దేవుని లేఖని చెప్పినట్లే వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా ఉంటామని. దాని తర్వాత కొంచెం ముందుకెళ్తే వ్యాఖ్యానంపై బాధ్యత, అంటే వ్యాఖ్యానం మీద బాధ్యత తీసుకోవాలి. బైబిల్ అధికారికమైనదైతే దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు, తప్పుగా అర్థం చేసుకోకూడదు. అంత అధికారం ఉన్నటువంటి గ్రంథాన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు. సో కాబట్టి ఎలాంటి ధోరణి కావాలని అంటే, భక్తి ఉండాలండి, జాగ్రత్తగా ఉండాలి, శ్రద్ధగా ఉండాలి. రెవరెన్స్, కేర్ అండ్ డిలిజెన్స్ ఆర్ ఎసెన్షియల్. తర్వాత ఉన్నటువంటి విషయాలు నేను కొంచెం ఫాస్ట్ గా వెళ్తాను. చూడండి, బైబిల్లో యూనిటీ ఉంది. ఇది దైవ గ్రంథం కాబట్టి యూనిటీ ఉంది, ఏకత్వం కలిగి ఉంది. ఎట్లా? బైబిల్లో ఏకత్వం ఎందుకుంది? ఏకత్వం ఎందుకనంటే, ఆ బైబిల్ సుమారు 40 మంది మానవ రచయితలు రాశారు, కానీ ఒకే దేవుని కార్యం, ఒకే దేవుని ఆ విషయాన్ని, రెడెంప్షన్ స్టోరీని డీవియేట్ అవ్వకుండా ఖండాల్లో వేరు వేరుగా ఉండి కూడా ఒకే రకంగా రాశారు. ఏకత్వం, సమన్వయం, సుస్థిరత కలిగి ఉంటుంది. 1500 సంవత్సరాల పీరియడ్ లో అప్పుడెప్పుడు రాసిన ఆయనకి ఇప్పుడు రాసిన ఆయనకి ఎన్ని తేడాలు వస్తాయి? పాపం భూమి పట్టాలు ఉన్న వాళ్ళ సంగతి అడగాలి. భూగో ల్యాండ్ లిటిగేషన్స్ ఉన్న వాళ్ళైతే ఏడుస్తారు, అయ్యా ఇన్ని కష్టాలు ఏందయ్యా. ఇప్పుడు సత్యవంతుడు, అందుకని ఏకత్వం మనం చూస్తున్నాము. దేవుడు సత్యవంతుడు, ఏకత్వాన్ని మనం చూస్తున్నాము. తర్వాత దేవుని వాక్యం పరస్పరం విరుద్ధంగా ఉండదు. అసలు పరస్పరం విరుద్ధంగా ఉండనే ఉండదు. కారణం ఏంటంటే ఆయన సత్యవంతుడు, ఆయన మాటలకి కాన్ఫ్లిక్ట్ చెప్పడు. తర్వాత గుర్తుపెట్టుకుని, బైబిల్ తనంతట తానే విరుద్ధంగా ఉండదు. కారణం ఏంటంటే బైబిల్లో అంతర్గత వ్యతిరేకత లేదు. అన్ని భాగాలు ఒకదానితో ఒకటి సరిపోతాయి. ఉదాహరణకి దానియేలు గ్రంథము, యెహెజ్కేలు గ్రంథము, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక, ప్రకటన గ్రంథం చూడండి, ఎప్పుడు రాశారు అవి? యెహెజ్కేలు చెరలోకి వెళ్తున్నప్పుడు రాశాడు, దానియేలు చెర అయిపోయిన తర్వాత రాశాడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక పౌలు 2వ సువార్త దండయాత్రలో రాశాడు. ప్రకటన గ్రంథం కొత్త నిబంధన చివరిలో రాసి. బట్ ద కంటెంట్ అండ్ ద క్లారిటీ అండ్ ద క్లియర్ పిక్చర్ ఆఫ్ ద ఎస్కటలాజికల్ ఈవెంట్స్, రాబోయే భవిష్యత్తు సంఘటనల గురించి ఉన్నటువంటి ఏకత్వాన్ని మీరు చూడండి. ఓ ప్రభుకి స్తోత్రాలు, ప్రభుకి మహిమ కలిగినాడు. ప్రభు ఎంత భద్రం చేశాడు తన లేఖన సత్యాన్ని. తర్వాత మీరు చూడండి, అన్న మరి ఏంటన్న కొన్ని విషయాల్లో మరి వ్యత్యాసాలు కనపడుతున్నాయి కదా, లేకపోతే దాని ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తాను. భవిష్యత్తు విషయాల్లో పరస్పరం సమన్వయంగానే ఉన్నాయి. 4 సువార్తలు కనపడుతున్నాయి వేర్వేరు కోణాల్లో, కానీ విరుద్ధత లేదే. దాని తర్వాత చూడండి, కనిపించే వ్యత్యాసాల సంగతి ఏంటి, ఎలా చూడాలని అంటే, గుర్తుపెట్టుకోండి, ఒకవేళ వ్యత్యాసాలు కనిపిస్తే మొదట చూస్తే వ్యత్యాసాల కనిపించవచ్చు, కానీ బైబిల్లో ఉన్నటువంటి ఏకత్వంలో చూసి అర్థం చేసుకో. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఫ్రమ్ ద హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పూర్ణమైనటువంటి బైబిల్ మొత్తం ఏకత్వంలో చూసి అర్థం చేసుకోవాలన్నమాట. ఉదాహరణకి కొంతమంది ఏంటంటే, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 38 వచనంలో నీటి బాప్తిజం వల్ల అంటే వాళ్ళు ఏమంటారంటే, మీరు రక్షణ పొంది బాప్తిజం పొంది పాప క్షమాపణ పొందండి అంటాడు. ఓకేనా? మారు మనసు నిమిత్తమై పాప క్షమాపణ నిమిత్తమై మీరు మామూలు నీటి బాప్తిజం పొందనండి అంటే ఏమంటారు కొంతమంది అంటే, అండి బాప్తిజం పొందితే పాప క్షమాపణ, రక్షణ వస్తుందని కొంతమంది అంటున్నారు. కానీ మీరు చూడండి, ఆ ఒక్క వచనాన్ని కాకుండా హోల్ సమ్మరీ ఆఫ్ గాడ్, హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్,
ఏకత్వంతో రాయబడినటువంటి ఈ లేఖన సత్యాన్ని పక్కన పెట్టుకొని చూస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, అవునండి, అవునండి, ఏంటంటే మనము పూర్తిగా మొత్తాన్ని ఒక చోట పెట్టుకొని చూసినప్పుడు అర్థమవుతుంది అనమాట. సో ఇది విరుద్ధం కాదు కానీ, వ్యత్యాసం కాదు కానీ, అక్కడ ఉన్నటువంటి విషయాలు ఇంకా ప్రాపర్ గా మనం అర్థం చేసుకోవడంలో ఇంకొక మాట చూడండి మీరు కావాలంటే. ఆ పౌలు యాకోబు ఉన్నారు. పౌలేమో ఆ మనుషుని క్రియలు ఏవి పనికిరావు, రక్షణ దేవుని నీతి మూలంగానే వస్తుంది అంటాడు. యాకోబేమో అంటే రోమా పత్రికని యాకోబు పత్రికని పక్క పక్కన పెడితే ఆ ఇంకేం లేదనమాట, ఒక రేంజ్ లో ఉంటది. కానీ మనకి విరుద్ధంగా కనపడుతుంటది. కానీ విరుద్ధం కాదు అది. పౌలు రక్షించబడటానికి క్రియలు అవసరం లేదు అని చెప్తున్నాడు. కారణం ఏంటంటే మానవుని నీతి మురిగుడ్డ వంటిది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అంటున్నాడు. యాకోబు రక్షింపబడిన వారికి సూచన ఏంటండి అని అంటే క్రియలండి అంటున్నాడు. విశ్వాసము కార్యకారి అయినది. ఒక వ్యక్తి విశ్వాసంలో ఉన్నానని చెప్పి చచ్చిన శవంలాగా ఉండలేడు. ఏది అంటే ఏటిలో కొట్టుకుపోయే చచ్చిన చేపలాగా ఉండరండి, ఏటికి ఎదురీదే చేపల్లాగా ఉంటారు నమ్మిన వారు, రక్షించబడిన వారు అని చెప్పి యాకోబు మాట్లాడుతున్నాడు. పౌలు చచ్చిన మనల్ని బ్రతికించేది క్రీస్తునందు విశ్వాసమేనండి అని మాట్లాడుతున్నాడు. ఎలా రాశారు వీళ్ళిద్దరు? పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరేపణలు, దైవావేశం మూలంగా ఒకే సత్యాన్ని వేరు వేరు కోణాల్లో రక్షించబడటం కొరకు నేనేం చేయాలి అని పౌలు మాట్లాడుతుంటే, రక్షింపబడిన నేనేం చేయాలని యాకోబు మాట్లాడు. ఒకే సత్యాన్ని భిన్న కోణాల్లో మాట్లాడుతున్నాడు. తర్వాత గుర్తుపెట్టుకోండి బాగా, స్పష్టమైన వచనాలతో అస్పష్టమైన వాటిని అర్థం చేసుకోవాలంటే బైబిల్లో కొన్ని వచనాలు స్పష్టంగా ఉంటాయి, కొన్ని అస్పష్టంగా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ అస్పష్టంగా అంటే పూర్తి స్పష్టత మనకు రానప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే వాటిని అంటే మిగిలిన వచనాలతోటి, మిగిలిన లేఖన భాగాలతోటి మనము చూసుకొని బేరీ చేసుకొని చేయాలన్నమాట. అంటే ఒక చోట ఆ కనుక మనకు సరైన క్లారిటీ లేదంటే పరిశుద్ధాత్ముడు ఫర్ ష్యూర్ సమ్వేర్ హీ మైట్ ప్రొవైడ్ ఫుల్ డీటెయిల్స్ ఆఫ్ దోస్ థింగ్స్. ఇంకొకటి ఏంటంటే దీని తర్వాత ఆ రెండు అర్థాలు సాధ్యమైనప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలి ఒక లేఖన భాగం చదువుతున్నాం, దీని అర్థం ఒకవేళ రెండు అర్థాలు సాధ్యమయ్యే పాసిబిలిటీ ఉండే ఏంటి మరి సంగతి అంటే, ఆ రెండు అర్థాలు ఉన్నప్పుడు, ఓకేనా, ఒక వచనానికి రెండు అర్థాలు సాధ్యమైతే సాధారణంగా ఏంటంటే స్పష్టమైన సహజమైన అర్థాన్ని స్వీకరించాలి. అంటే చూడండి, కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు, ఈ సువార్త సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గురించి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సైతం ఫలించుచు వ్యాపించుచున్నది. సర్వలోకము అంటున్నాడు కదన్నా, అంటే ఏంటి? అయిపోయింది. ప్రభు చెప్పాడుగా, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి అని చెప్పి. అప్పటికే వెళ్ళిపోయింది కొలసి పత్రిక టైంలోనే అని కొంతమంది అనేవాళ్ళు ఉన్నారండి. అయితే ఆ పదాలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సర్వలోకం అంటున్నప్పుడు అక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే అప్పటికి తెలిసిన ప్రపంచమే, ఇప్పుడున్న భూమి అంతా కాదు, అప్పటికి తెలిసినటువంటి ప్రపంచమే అన్నమాట. సో అది మనం చూస్తా ఉన్నాం. దాని తర్వాత మనం ముందుకెళ్తే ఇవి చాలా కీ ఎసెన్షియల్ ప్రిన్సిపల్స్ అండి. ఇవి కనుక మనకు అర్థమైతే మనం స్క్రిప్చర్స్ ని డీల్ చేసే విధానంలో చాలా మార్పులు వస్తాయి, పెను మార్పులు సంభవిస్తాయని మాత్రం నేను చెప్పగలను. పెను మార్పులు. కారణం ఏంటంటే స్క్రిప్చర్ ఇంటర్ప్రిట్స్ స్క్రిప్చర్ అన్నాం కదా, మార్టిన్ లూథర్ గురించి, కాల్విన్ గురించి మనం అన్నాం. లేఖనమే లేఖనాన్ని వివరిస్తుంది అనే విషయాన్ని మనం విన్నాము. దాని తర్వాత ఒక వచనము మరొక వాక్యం మీద, మరొక వచనం మీద వెలుగుని ప్రసరింపజేస్తుంది అని అంటారు ఇంకొక ఆయన. ఎందుకంటే బైబిల్ ఒకే దేవుని మనస్సు నుండి వచ్చిందండి, కాబట్టి ఒక వచనం ఇంకొక వచనం ద్వారా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది అంట. ఇది ఒకటి. తర్వాత పార్ట్ కాదు, భాగాన్ని కాదు, మొత్తం గ్రంథాన్ని చూడాలి. మొత్తం గ్రంథాన్ని చూడాలని, మొత్తం గ్రంథాన్ని మనం చూసినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది. అంటే ప్రతి వచనము మొత్తం బైబిల్ వెలుగులో అర్థం చేసుకోవాలన్నమాట. అంటే ఉదాహరణకి ఆ
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:17 ఒక వ్యక్తిని ఇట్లా డిసిప్లైన్ చేస్తున్నట్లుగా, పాపం గురించి మాట్లాడుతున్నట్లుగా, పాపం విషయంలో తనని డిసిప్లైన్ చేస్తున్నట్టుగా మనకు కనబడతా ఉంటది. అంటే దట్ డజంట్ మీన్, ఇప్పుడు మీరు చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:17 చూడండి ఒకసారి. అయితే ప్రభు ప్రతివానికి ఏ స్థితి నియమించనో, దేవుడు ప్రతివానిని ఏ స్థితి అందు పిలిచినో ఆ స్థితి అందే నడుచుకున్న వలన ఈ ప్రకారమే సంఘములన్నింటిలో నియమించుచున్నాము. ఏ స్థితిలో వచ్చాడో, నేను పాప స్థితిలో వచ్చానండి, మరి ఇంక అందులోనే ఉండిపోతాను అని అంటారేమో కొంతమంది. వాళ్ళు మామూలు కాదనమాట, వాళ్ళు సామాన్యులు కాదు. అయితే ఇక్కడ పౌలు చెప్తుంది పాప జీవితాన్ని కొనసాగించమని కాదు, అలా అర్థం చేసుకోకూడదు. ఇక్కడ చెప్తుంది అంతా కూడా మిగిలిన బైబిల్లో ఉన్న వాక్యాలతో చూస్తే మనం అనుకునే అర్థం, ఒకవేళ ఎవరైనా పాప జీవితాన్ని కొనసాగించవచ్చు అని చెప్పి ఈ వచనాన్ని తీసుకొని అర్థం చేసుకొని ప్రయత్నిస్తే, హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్, దేవుని ఏకత్వంలో ఉన్నటువంటి ఈ గ్రంథ సారాన్ని చూస్తున్నప్పుడు మనకు అర్థమైందంటే, ఐ మిస్అండర్స్టూడ్ ద స్క్రిప్చర్, నేను ఈ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేదు అనే గ్రహింపులోకి వస్తామండి. అండ్ ద నెక్స్ట్ థింగ్, ఇది చాలా చాలా కీ కాన్సెప్ట్ మనం ఈరోజు చూడబోతుంది ఏంటంటే, దేవుని ప్రగతిశీల ప్రత్యక్షత, ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. అంటే దేవుడు మొదట కొంత సమాచారం ఇచ్చాడు, తర్వాత మరింత స్పష్టంగా సమాచారం ఇచ్చాడు. అంటే ఇది ప్రగతిశీల ప్రత్యక్షతే గాని తప్పుల సవరణ కాదు, అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే పాత నిబంధన తప్పు అయిపోయింది కాబట్టి కొత్త నిబంధన ఇచ్చాడని చెప్పే కొంతమంది ఉన్నారు, చాలా దుర్మార్గం అది, కాదనమాట. అంటే పాత నిబంధనలో బలుల వల్ల వర్కౌట్ అవ్వలేదు కాబట్టి కొత్త నిబంధనలు ఇలా జరిగింది అని చెప్పే వాళ్ళు కొంతమంది ఉన్నారు, అది కూడా కరెక్ట్ కాదు. అది గుర్తుపెట్టుకోండి. ద ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్, దేవుని ప్రగతిశీల ప్రత్యక్షత అంటే ఏంటంటే, మనం చూస్తున్నప్పుడు మొదట కొంత సమాచారం, తర్వాత 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 స్పష్టత రావడం మనం చూస్తూ ఉంటాం. సో ఇది ఏంటంటే ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. అంటే ప్రకటన గ్రంథం రాయడం తోటి ఈ ప్రత్యక్షత ఏదైతే మనకి వెల్లడి చేయాల్సినటువంటి ప్రత్యక్షత ఉందో, ఆ ప్రత్యక్షత అంతటిని గ్రంథస్థం చేసి మనకి ఇచ్చాడు. ఉదాహరణకి ఏంటంటే, పాత నిబంధనలో త్రిత్వం యొక్క సూచనలు కొన్ని ఉన్నాయి, కానీ కొత్త నిబంధనలు ఎంత స్పష్టంగా అర్థమవుతుంది. దానియేలు యెహెజ్కేలులో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనకు అర్థం కాకపోతే ప్రకటన గ్రంథాలు ఎంత విస్తారంగా రాయబడి ఉన్నాయి. పాత నిబంధన గ్రంథంలో యెహోవా అనే నామము ప్లూరల్ గా, అంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు సారికి మనకు కనపడతారనమాట. అంటే యెహోవా యొద్ద నుండి యెహోవా వచ్చును అనే మాట చూస్తాము. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆ సింహాసనం మీద ఆసీనుడైన ఆయన పేరు యెహోవా అని, అలాగే యోహాను సువార్త 11వ అధ్యాయంలో యెషయా చూసింది ఎవరిని అని అంటే, యెషయా ఆయనను చూచినని చెప్పింది ఎవరి గురించి అంటే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి. అంటే మనకి పాత నిబంధనలో ప్రోగ్రెసివ్ రెవల్యూషన్, కానీ కొత్త నిబంధనలో ద ప్లూరాలిటీ ఇన్ గాడ్ హెడ్, దేవత్వంలో ఉన్నటువంటి బహుళత్వం ఎంత స్పష్టంగా అర్థమైంది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, దేవత్వంలో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు ఉన్నారని, వీరు ఏకమై ఉన్నారని మనకి ఎంత స్పష్టంగా అర్థమవుతూ వచ్చింది. దేవుడు ఒక్కడే, ఆయనలో బహుళత్వం ఉంది, ఆ బహుళత్వం ముగ్గురు వ్యక్తులకు పరిమితమై ఉంది. ఆ ముగ్గురు వ్యక్తులు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడిని ఎంత స్పష్టంగా కొత్త నిబంధనలు అర్థమైంది. సో ఇది ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అన్నమాట. ఒకసారి ఒక అన్నాడు, తమ్ముడు, నేను ఇప్పుడు రక్షించబడాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువునందు మాత్రమే విశ్వాసం ఉంచాలి కదా నేను. మరి రక్షించబడిన పితరుల సంగతి ఏంటి? ఎవరు ఆ పితరులు అని అంటే, హేబేలు, హనోకు, వీళ్ళందరి దగ్గర చాలా చక్కని ఆన్సర్ ఏంటంటే, నేను సిలువకి యువతలున్నాను, కానీ సిలువకు ముందున్న వారి దగ్గరికి వెళ్ళి మీరు రక్షించబడాలి అని అంటే ఏం చేసేవాళ్ళు అని అంటే, వాళ్ళు చెప్పేవాళ్ళట, మేము గనక సిలువకు అవతలుంటే నువ్వు చేసిందే చేసేవాళ్ళం. మేము గనక సిలువకు అవతలుంటే సిలువనందే విశ్వాసం ఉంచేవాళ్ళం. అయితే మేమున్న టైంలో దేవుడు మాకు అనుగ్రహించిన ప్రత్యక్షతలో కృప ద్వారా, విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షణ. వాట్ ఎవర్ ద రెవల్యూషన్ దట్ గాడ్ హ్యాస్ గ్రాంటెడ్ టు దెమ్, ఆ ప్రత్యక్షత నందు విశ్వాసం ఉంచి కృప ద్వారా రక్షించబడటం అనేది హోల్ రిడెంప్షన్ స్టోరీలో మనం చూస్తూ ఉంటాం. అది కదా ప్రాముఖ్యంగా. ఇప్పుడు సిలువకు అతీతంగా ఇంకేదైనా వస్తుందా అని అంటే లేదన్నమాట. ద హోల్
redemption story is revolving around the cross. వాళ్ళు వాళ్ళు కూడా అప్పుడు ఏంటి, సిలువ వైపే, సిలువను చూస్తూ వచ్చారు. మనమేమో సిలువ నుంచి ముందుకు వస్తా ఉన్నాం అన్నమాట. సిలువ వైపు చూస్తూనే ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాం. సో ఇది ఒకటి ప్రాముఖ్యమైన విషయం. దీని తర్వాత ఆ గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రగతిశీల ప్రత్యక్షతలో మార్పులు ఉన్నాయండి. అంటే మార్పులు అని అంటే, పాత నిబంధనలు సున్నతి చేయమన్నాడు. మరి కొత్త నిబంధనలు ఒక ఆయన అన్నాడు, కొత్త నిబంధనలు బాప్తిజమే సున్నతికి రీప్లేస్ చేశారన్నాడు. అయ్యో ఎంత బుద్ధిహీనమైనది కదా. తర్వాత మోషే ధర్మశాస్త్రం అనేది కొట్టివేయబడింది, మరి ఇప్పుడు లేదు. తర్వాత శిష్యుల్ని కొన్ని ప్రాంతాలకు వెళ్ళమని ప్రభు వారు చెప్పారు సువార్తల్లో, కానీ ఇప్పుడు అన్ని చోట్లకి వెళ్ళమని అపోస్తల కార్యాల్లో చెప్పాడు. మరి తర్వాత పరిశుద్ధాత్మని యొక్క నివాసము విశ్వాసుల్లో పాత నిబంధనలో టెంపరీగా ఉంది, కానీ ఇప్పుడు ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించాడు, మనలో శాశ్వతంగా నివాసం చేస్తున్నాడు ఆయన. సో అంటే దేవుని యొక్క ప్రత్యక్షతలో తేడాలు లేవు. అంటే దేవుని యొక్క ప్రత్యక్షతలో ప్రోగ్రెసివ్ గా మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. ఇవి కాంట్రడిక్షన్స్ కాదండి, ఇవి విరుద్ధాలు కాదు. ప్రత్యక్షతలో లైన్ మనం చూస్తా ఉన్నప్పుడు మనకు అర్థమయ్యే విషయాలు. సో ఇది ఇక్కడ దాకా మనం చూస్తూ వచ్చాం. ఒకే దేవుడు, ఒకే వాక్యం, ఒకే సత్యం, అందుకే బైబిల్లో ఏకత్వం ఉంది. బైబిల్లో మర్మాలు ఉన్నాయండి. అంటే ఇది దేవుని నుండి వచ్చిన దివ్య గ్రంథం. అందులో మన బుద్ధికి పూర్తిగా అందని విషయాలు కూడా ఉంటాయి, అందుకనే ఇందులో మర్మాలు ఉంటాయి. అందుకని బైబిల్ విద్యార్థులుగా మనందరం ప్రతి వచనాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తాం. కానీ కొన్నిసార్లు విధేయతతో ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువా ఈ మర్మము మీకు సంబంధించింది, మీరు వెల్లడి చేసినప్పుడు నాకు అర్థమవుతుంది అని చెప్పి ఊరుకోవాలి కొన్ని విచనాల్లో. అంటే అర్థం కాకపోవడం తప్పు కాదండి, రహస్యం అనేది కాంట్రడిక్షన్ కూడా కాదండి. సో దేవుని గ్రంథం కాబట్టే కొన్ని విషయాలు మర్మాలుగా ఉంటాయి, మానవ ఊహకు మించినవి. అలాంటి 4 విషయాలు నేను చెప్పి ఈరోజు సెషన్ క్లోజ్ చేస్తాను. చూడండి, బైబిల్లో మర్మయుక్తంగా కనిపించే 4 ప్రధానమైన జానర్స్ ఏమైనా ఉన్నాయా, విషయాలు ఏమైనా ఉన్నాయంటే, 1 ప్రవచనం, 2 అద్భుతాలు, సిద్ధాంతాలు, దేవుని మార్గాలు, కార్యాలు. చూడండి, ప్రవచనం గురించి మాట్లాడుతున్నప్పుడు అన్న ఇక్కడ ఎవరైతే ఉన్నారో నా కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే, ప్రవచనాలు ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే, ఇదిగో ఆ దేశంలో అది జరిగింది, ఇది ఇక్కడ రాశాడు. అంటే ప్రెసిడెంట్ ట్రంప్ టెలివేవ్ని ఎప్పుడైతే క్యాపిటల్ గా చెప్పాడో, ఏం లేదు, ఆంధ్రాలో గ్లోబల్ గా ఏం చేస్తున్నారంటే, దానియేలు గ్రంథం 7 నుంచి 9 అధ్యాయాల మీద కాన్ఫరెన్స్లు పెట్టడం స్టార్ట్ చేశారు. ఎందుకు? ద ట్రిబులేషన్ ఈజ్ అబౌట్ టు కమ్, టెంపుల్ ఈజ్ గోయింగ్ టు బి బిల్ట్. ఓవర్ నాయన. మరి ట్రంప్ ఓడిపోయిన తర్వాత ఏమైంది? ఇప్పుడు ఏం చేస్తున్నారు? దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ డేంజర్ వెన్ వీ డీల్ విత్ ప్రాఫెసీ. ప్రవచన కాంటెక్స్ట్లతో డీల్ చేసేటప్పుడు కాంటెంపరీ థింగ్స్ ను చూస్ చేస్తే మాత్రం చాలా నష్టపోతామండి. వీఆర్ గోయింగ్ టు లూజ్ అవర్ క్రెడిబిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. సో వర్తమాన సంగతుల్ని చూస్తూ ప్రవచనాన్ని నేను ఇంటర్ప్రిట్ చేస్తాను, దాన్ని బట్టి మార్చుకుంటాను అంటే కుదరదు అనమాట. మీరు చూడండి, మార్మన్స్ ఏం చేసే వాళ్ళు తెలుసా? మార్మన్స్ లీడర్ ఫస్ట్ పలానా డేట్కి పలానా టైంకి యేసుప్రభు వస్తారని చెప్పాడు. అందరు వెళ్ళిపోయారు, రాలేదు. అప్పుడు మార్మన్స్ లో స్ప్లిట్ అయిపోయారు. ఈ సెవెంత్ డే అడ్వాంటిస్టోలే మార్మన్స్ అంటే. సో ఇట్లా ఉంటారన్నమాట. సో ప్రవచనాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేసేది చాలా వరకు కంటెంపరీ థింగ్స్ చూస్ చేస్తే మాత్రం చాలా నష్టపోతారు ఎవరైనా. సో బైబిల్లో భవిష్యత్తు సంఘటనలు, ముందస్తు ప్రకటనలు ఉన్నాయి. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మానవ బుద్ధితోటి ఊహించలేనివి, దేవుని ప్రకటన వల్ల మాత్రమే సాధ్యమయ్యేవి. ఉదాహరణకి దానియేలు గ్రంథంలో ఉన్న ప్రవచనాలు కానీ, దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాలు కానీ, ఇంకా కొంతమంది లిబరల్ పండితులు ఉన్నారు. లిబరల్స్ అంటే దేవుని వాక్యాన్ని కన్విన్సింగ్ గా ఉంటే తీసుకుందాము, లేకుంటే వద్దనేది. అంటే స్వేచ్ఛావాదులు. వీళ్ళు స్వేచ్ఛగా ఉంటారు దేవుని వాక్యాన్ని అంగీకరించడంలో. నాకు ఇష్టమైతే అధికారానికి లోబడతాను, లేకుంటే లేదని. కుదిరితే ఆ సంఘ పెద్దలకు సంబంధించిన క్వాలిటీస్ అన్ని చింపేయండి అని చెప్పి ఒక ఆయన అడిగాడు. ఎందుకనంటే ఆయన క్వాలిఫై కాదు కాబట్టి అవి వద్దంట బైబిల్లో. అది ఎంత ప్రమాదం అండి. సో అంటే లిబరల్ పండితులు కొంతమంది ఏమంటారంటే, అసలు ప్రవచనం అనేది అసాధ్యం అండి అని చెప్తారు. అందుకనే వాళ్ళు ఏమంటారంటే, దానియేలు గ్రంథం అనేది
అంత అయిపోయిన తర్వాత రాశారని చెప్తారు. ఎంత దారుణం ఇది. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యము దివ్య గ్రంథం అని మనం అంగీకరిస్తున్నప్పుడు ప్రవచనాలు అన్ని మనకు అర్థం కాకపోవచ్చు, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అద్భుతాలు ఉన్నాయి. ఇనుప గొడ్డలి నీళ్ళలో తేలటం ఏంటండి? నీళ్ళ మీద నడవటం ఏంటి? మృతులు తిరిగి లేవటం ఏంటి? ఏమీ లేని నిరాకారంగా శూన్యంగా ఉన్నటువంటి దాంట్లో నుంచి భూమిని ఎలా తయారు చేస్తాడు ప్రభువారు? ఎస్, ఇట్ ఈస్ బియాండ్ అవర్ అండర్స్టాండింగ్. మన ఊహకు అందని విషయాలు ఇవి, మన స్థాయికి మించిన విషయాలు. అయితే ఇవన్నీ ఎలా సాధ్యం? దేవుడు అసాధ్యుడు కాబట్టి, దేవుడు గొప్ప కార్యాలు జరిగించేవాడు కాబట్టి. దేవుని గ్రంథము దివ్యమైన గ్రంథము, దైవ గ్రంథం అని మనం అంగీకరిస్తే అద్భుతాలు నిజమని మనం అంగీకరించాలి. తర్వాత కొన్ని చూడండి, సిద్ధాంతాలు, బైబిల్ సిద్ధాంతాల్లో కొన్ని మర్మయుక్తంగానే ఉంటాయి. మానవ పరిమిత బుద్ధికి పూర్తిగా అర్థం కాని విషయాలు ఉన్నాయి. ఏంటది? త్రిత్వం. దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడైన దేవునిలో బహుళత్వం ఉంది. ఈ బహుళత్వం ముగ్గురు వ్యక్తులకు మాత్రమే పరిమితమైంది. ఈ ముగ్గురు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను ముగ్గురు వ్యక్తులుగా, విస్పష్టమైన వ్యక్తులుగా వెల్లడి చేసుకున్నారు. నాకు అర్థమైద్దా? సంపూర్ణంగా నాకు అర్థమైద్దా? అనంతుడైన దేవుణ్ణి ఒక పరిమితమైనటువంటి నేను ఎలా నేర్చుకుంటాను సంపూర్ణంగా? తర్వాత చూడండి, ప్రభువారి యొక్క పునరుత్థానం, ప్రభువారిలో ఉన్నటువంటి సంపూర్ణ దైవ మానవత్వం. ఎబ్రీ పత్రికలు అంటాడు, ఆయన కుమారుడయుండియు విధేయత నేర్చుకున్నాడు. కుమారుడయుండియు అని ఎందుకు దీర్ఘం తీస్తున్నాడు తెలుసా? అక్కడ దేవుడయుండి నేర్చుకున్నాడండి. హౌ కెన్ గాడ్ కెన్ లెర్న్? దేవుడు ఎలా నేర్చుకుంటాడు? ఆయన అనంత జ్ఞాని కదా, ఆయనకి నేర్చుకోవడం అనేది ఉండదు కదా. ఎలా నేర్చుకున్నాడు? ఒకసారి ఒక కాల్వినిస్ట్ నా దగ్గరికి వచ్చి అడిగాడు, అన్న, నిత్యత్వంకి నేను బాగా ఎక్సైటెడ్ గా చేస్తున్నటువంటి, అంటే నిత్యత్వానికి వెళ్ళటానికి నిన్ను ఆ బాగా ఇన్స్పైర్ చేస్తా ఉన్న విషయం ఏంటనంటే, ఐ టోల్డ్ హిమ్, నేను చెప్పాను, ద హైపోస్టాటిక్ యూనియన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సంపూర్ణ దైవ మానవం. ఆయన దేవుడయ్యండి, సృష్టికి నిర్మాణకుడయ్యండి, శిష్యుల పాదాలు పట్టుకున్న విషయం ఊహకందనిది. క్రియేటర్ మీటింగ్ ద ఫీట్ ఆఫ్ క్రియేషన్. తన మాట చేత, తన చేతులతో చేసిన మానవుని పాదాలు ఆయన పట్టుకోడు. సంపూర్ణ దైవ మానవుడు సిలువలో ఉమ్మివేతలు పడుతున్నప్పుడు, కొరడా దెబ్బలు చీలుస్తున్నప్పుడు అర్థం కాని విషయాలు ఇవి. హౌ కెన్ ఫుల్లీ గాడ్, ఫుల్లీ మ్యాన్ డ్వెల్లింగ్ టుగెదర్? సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు ఒకే దేహమందు నివసించడం ఏంటండి? ఇది అర్థం కాని విషయం. నిత్యత్వం సరిపోదు అనుకుంటాను నేను వాస్తవాన్ని. అయితే ఆయన సంపూర్ణ దైవ మానవుడు అని చెప్పి మనం అంగీకరించాలి. అదే వాక్యం చెప్తున్న సత్యం. కానీ పూర్తిగా నాకు ఎక్కుతుందా? నాకు తెలిసి నిత్యత్వం చాలదు. దాని తర్వాత చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని మార్గాలు, కార్యాలండి, దేవుడు మన ఆలోచనలకు మించి పని చేస్తాడు. మన లాజిక్లు వీటన్నిటి ఫ్రేమ్ లో పెట్టి మనం చూడలేం. అందుకే బైబిల్లో కొన్ని కార్యాలు రహస్యంగా ఉంటాయి. చివరికి ఒక మాట చదువుతారు నాతో పాటు కలిసి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాలు చదువుతారా ఈ క్లాస్ ఇంకా చివరిగా ఈ సెషన్స్ లో? యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాలు. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభు ఆలోచన గొప్పవి. ప్రభు నామానికి స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని వాక్యం స్టడీ చేస్తా ఉన్నప్పుడు లెట్ us బీ కేర్ఫుల్. దేవుని దివ్య గ్రంథం అని మనం ఎరిగి జాగ్రత్తగా స్టడీ చేయాలి. సో దేవుడి తలంపులు తన మహిమ కొరకు దీవించిన గాక.